చెట్నాడు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. దానికంటే ముందు కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. బీన్స్ 100 గ్రాములు, క్యారెట్ 10 గ్రాములు, గోబీ 100 గ్రాములు, పచ్చి బఠానీ 100 గ్రాములు, బిర్యానీ పువ్వు 10 గ్రాములు, ఉప్పు తగినంత, కారం తగినంత, మిరియాల పొడి తగినంత, కాజు పేస్ట్ 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 3, కొబ్బరి 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత, చెక్క 3, ఉల్లిపాయ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, సోంపు 1 టీ స్పూన్. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ కొంచెం సేమ్ గరం మసాలా లాగానే యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం లైట్గా ఇది ఫ్రై అయిన తర్వాత చాపుడు గ్రీన్ చిల్లీ చాప్ చేసుకోవచ్చు, మామూలుగా లేకపోతే స్లైస్ క్యాడ్ కూడా వేసుకోవచ్చు. ఓకే, స్లైస్ చేసుకుంటే మంచిది అనమాట. అలానే ఆనియన్ పేస్ట్ ఒక దాంట్లో కోకోనట్ వాడతారు కదా, కొబ్బరి పౌడర్ బాగా అలవాటు. కొబ్బరి పౌడర్ వేసుకొని ఓకే, చూడండి ఎలా డ్రై అయిపోతుంది. దీంట్లో లైట్గా ఫస్ట్ కొంచెం సోంపు వేసుకోవాలి. సోంపు అలానే మిరియాల పొడి కాస్త ఎక్కువ వేసుకుంటాం. ఓకే, అది ఎక్కువ వేసుకుంటాం. టొమాటో గుజ్జు వేసుకోవాలి. ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఓకే, దీంట్లోనే కొంచెం జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి. ఓకే, మన వాళ్ళు ఇప్పుడు ఇది అంటారు కదా స్టార్ ఆనిస్ని, బిర్యానీ పువ్వు అని దాన్ని కూడా వేస్తారు. ఇందులో ఈలోగా మనం చిల్లీ పౌడర్ అవి యాడ్ చేసుకుంటాం. ఓకే, ఆల్రెడీ వెజిటేబుల్స్ బాయిల్ చేసేటప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటే మనకి ఏదో ఫుడ్ అయినా సరే టేస్ట్ వస్తుంది. అందువల్ల అట్లా బాయిల్ చేసి పెట్టుకున్నాం మనం ఆల్రెడీ. వీటిని బాగా మిక్స్ చేసి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తాం. గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. మిరియాల పొడి తర్వాత ఓకే. ఇందులో ఇప్పుడు వెజిటేబుల్స్ యాడ్ చేయాలి. ఆల్రెడీ ఉడకపెట్టిన క్యారెట్ ఇందులోనే ఉడికించుకోవచ్చు మీరు కావాలంటే. ఆ రోజు అప్పటికప్పుడు చేయాలి అనుకుంటే డైరెక్ట్ వేసి వాడుకోవచ్చు అనమాట. ఓకే, గోబీ, బీన్స్, గ్రీన్ పీస్, క్యారెట్ అంటే ఇంకా మనం అదర్ ఆలు ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. అదర్ వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు మనం కావాలంటే. చూడండి కలర్ఫుల్ గా ఉంటుంది కొంచెం. ఓకే, డిష్ అవుట్ చేసేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు కేరళ స్టైల్లో చెట్నాడు మిక్స్ వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోయిందండి.